హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్గా మేము మ్యాంగో ఫ్రూటీ తయారు చేసుకున్నామండి. మీరు చేసుకోండి. చాలా నచ్చింది నాకైతే. ఈ మ్యాంగో ఫ్రూటీ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని మనం ఇంట్లో ఎంచక్కా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. పండిన మామిడి పళ్ళు 4 తీసుకుంటే పచ్చి మామిడికాయ 1 తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మామిడి పళ్ళు బాగా స్వీట్ ఉన్నవి తీసుకుంటే ఫ్రూటీ చాలా బాగుంటుందండి. ఇలాగా వీటిని పీల్ తీసేసి తీసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది పచ్చి మామిడికాయ, ఇవేమో పండు మామిడికాయలు. వీటిని ఒక గిన్నె తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. మనం మామిడి పండు బాగా స్వీట్ ఉన్నది, బాగా పండింది తీసుకుంటే ఫ్రూటీ అనేది అంత టేస్టీగా, అంత కలర్ఫుల్గా వస్తుంది. అలాగే పండు మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేను 1/2 kg షుగర్ యాడ్ చేశాను. మనం ఈ షుగర్ వచ్చేసి ఫ్రూట్ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలంటే మామిడి పండు బాగా స్వీట్ ఉందనుకోండి, షుగర్ తక్కువ పడుతుంది. స్వీట్ తక్కువ ఉంటే ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దీనిలో 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి కనీసం 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇవి చక్కగా పచ్చి మామిడికాయ ముక్కలు, పండు మామిడికాయ మొత్తం కూడా చక్కగా మగ్గిపోతుంది. చూడండి, పచ్చి మామిడికాయ ముక్క తీసుకొని చూస్తే చక్కగా బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇలా అయ్యేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొంచెం పక్కన ఉంచాలి చల్లారేంత వరకు. అది కొంచెం చల్లారిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ముక్కలు అన్నీ ఫిల్టర్ చేసుకోవాలి, అంటే వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. షుగర్ వచ్చేసి మనం ఇలాగా మరిగించుకునేటప్పుడే ఫస్ట్లోనే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల షుగర్ బాగా కరిగి మరుగుతుంది కాబట్టి మనకి ఇది జలుబు చేయడం అలాంటివి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం ఈ వాటర్ని. ఇప్పుడు ఈ ముక్కలు ఇవి చల్లారింది కదా, కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండింగ్ జార్లో యాడ్ చేసుకొని చక్కగా స్మూత్గా ఉండేట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోకూడదు కదా, మనం గ్రైండింగ్ జార్లో కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకొని చక్కగా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీన్ని కూడా మనం ఒక ఫిల్టర్లో యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఎందుకు చేసుకోవాలి? ఇది మెత్తగా బాగా చూస్తుంటే మెత్తగా పల్ప్ అనేది స్మూత్గా అయిపోయింది కదా అనుకుంటారు కదా, కానీ చిన్న ముక్కలు కానీ ఏదన్నా పీచులు కానీ ఉంటాయి. కాబట్టి ఇలా మనం ఫిల్టర్ చేసుకున్నట్లయితే ఫ్రూటీ అనేది చాలా స్మూత్గా మంచి టెక్స్చర్ వస్తుంది. చూడండి, ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది కదా, చిన్న ముక్కలు వైట్గా కనిపిస్తున్నాయి. ఇవి సపరేట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడైతే చాలా స్మూత్గా వచ్చేసింది కదా. దీనిలో ముక్కలు ఫిల్టర్ చేసిన వాటర్నే కదా, వీటిని కూడా మనం ఇలా ఫిల్టర్ సహాయంతోనే యాడ్ చేసుకున్నట్లయితే చక్కగా ఎక్కడ ముక్కలు కానీ పీచులు కానీ ఏమీ లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా కలిసిపోయేటట్లుగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, చక్కగా బాగా మిక్స్ అయిపోయింది కదా, మంచి కలర్తో చక్కగా వచ్చింది. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకోండి. కన్సిస్టెన్సీ మరి థిక్గా ఉంది అనుకుంటే కొన్ని చల్లటి వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే స్వీట్ సరిపోనట్లు ఉంటే స్వీట్ ఎంత కావాలో అంత 1 కప్పు షుగర్ని 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు మరిగించుకొని ఆ షుగర్ వాటర్ని యాడ్ చేసుకోండి. చూడండి, తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకున్నట్లయితే కూల్గా మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోయిందండి. దీన్ని లీటర్ బాటిల్లో కనుక పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్కా ఇలాగ సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా చాలా టేస్టీగా మ్యాంగో ఫ్రూటీని మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, మీరు ట్రై చేయండి. మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.